రష్మిక గురించి బన్నీ చెప్పిందంతా నిజమేనా? రష్మిక వర్క్ డెడికేషన్ గురించి పుష్ప 2 రిలీజ్ టైంలో అల్లు అర్జున్, సుకుమార్ గొప్పగా చెప్పారు. లేటెస్ట్ వీడియో చూస్తుంటే రష్మిక మామూలు హీరోయిన్ కాదు అనిపిస్తోంది. ఇంతకీ రష్మికకు సినిమాలంటే ఎంత ప్యాషనో చెప్పిన ఆ వీడియోని చూద్దాం. రష్మిక ఆ మధ్య జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడింది. కట్టుకట్టిన కాలు ఫోటోను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి, త్వరగా కోలుకుని సికిందర్, థామా, కుబేరా సెట్స్ లోకి వెళ్లాలని ఆశిస్తున్నాను, షూటింగ్ ఆలస్యానికి క్షమించాలని కోరుతున్నాం అంటూ రాసుకొచ్చింది. ఈ లెక్కన సల్మాన్, సికిందర్ ఈద్ కు రావాలంటే రష్మిక కోలుకోవడంపై సినిమా రిలీజ్ ఆధారపడి ఉందన్నమాట. కాలు గాయం తగ్గకుండానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించింది రష్మిక. కారు నుంచి దిగి కుంటుకుంటూ వీల్ చైర్ లో కూర్చుంది. గుర్తుపట్టకుండా మొహాన్ని మాస్క్ తో, క్యాప్ తో కప్పేసింది. అయితే ఆమె ఫ్యాన్స్ గుర్తుపట్టేసరికి హాయ్ చెప్పింది రష్మిక. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రష్మిక నటించిన హిందీ మూవీ ఫిబ్రవరి 14 రిలీజ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ కోసమే ముంబై వెళ్లిందట. గాయం తగ్గకుండానే కుంటుకుంటూ ప్రచారం కోసం వెళ్లడంతో వర్క్ పట్ల ఈ అమ్మడుకున్న సిన్సియారిటీని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. పుష్ప 2లో శ్రీవల్లిగా పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా జాతరలో సీన్ ఈ అమ్మడికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సినీ సెలబ్రిటీస్ వర్కౌట్స్ ఎలా పడితే అలా చేసేయరు. ట్రైనర్స్ ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకే ఏదైనా చేస్తారు. కానీ చాలా మంది జిమ్ చేస్తున్నప్పుడు గాయపడడం షాక్ ఇస్తోంది. యాక్షన్ సీన్లో నటిస్తున్నప్పుడు ప్రమాదం జరగడం కామన్. పాట చేస్తుంటే అప్పుడప్పుడు కాళ్ళు బెనుకుతూ ఉంటాయి. కానీ సినీ సెలబ్రిటీస్ జిమ్లో గాయపడడం ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. RRR సెట్స్ పై ఉండగా రామ్ చరణ్, ఎన్టీఆర్ జిమ్ లో గాయపడటంతో షూటింగ్ వాయిదా పడింది. వెయిట్ లిఫ్ట్ చేస్తుంటే ఎన్టీఆర్ చేయి బెనకడంతో కొన్ని రోజుల పాటు బ్యాండెడ్ తో కనిపించాడు. తారక్ కంటే ముందే రామ్ చరణ్ కాలు బెణికింది. ఒకరి తర్వాత మరొకరు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గాయపడ్డారు. ఒక్కోసారి అతి కూడా ప్రమాదమే. కెపాసిటీని మించి వెయిట్ లిఫ్ట్ చేసిన రకుల్ వెన్ను గాయపడింది. 2 వారాల్లో తగ్గిపోతుందనుకుంటే కోలుకోవడానికి 4 నెలలు పట్టింది. ఆ తర్వాత తన గాయంపై రకుల్ స్పందిస్తూ లిమిట్స్ దాటి వర్కౌట్స్ చేయొద్దని సలహా ఇచ్చింది. F45 ఫ్రాంచైజీ జిమ్ ను నడిపించిన అనుభవం ఉన్న రకుల్ అనుకోని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. బాలకృష్ణ, తమన్ కాంబినేషన్ కి బ్రేకులు పడుతున్నాయా? బాలకృష్ణ అంటే తమన్ అంటే బాలయ్యగా మారిన వేళ ఈ హిట్ కాంబో విడిపోతోందా? తమన్ లేకుండా బాలయ్య మూవీ ఎలా ఉండబోతోంది? స్పీకర్లు పగలగొట్టే తమన్ను రీప్లేస్ చేసేది ఎవరు? వాజ్ స్టోరీ. బాలకృష్ణ తమన్ కాంబినేషన్ ఫ్లాప్ సినిమా డిక్టేటర్ తో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అఖండతో మళ్ళీ కలిస్తే గూస్ బంప్స్ బీజిఎం ఇచ్చాడు. అఖండ హిట్ కు తమన్ రికార్డింగ్ ప్లస్ అయింది. ఆ తర్వాత బాలయ్య సినిమా అంటే తమనే మ్యూజిక్. ఇలా ఈ ఇద్దరి కాంబోలో వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వచ్చాయి. బాలకృష్ణ తమన్ కాంబోలో వరుసగా 4 హిట్స్ పడ్డాయి. డాకు మహారాజ్ కథలో కొత్తదనం లేకపోయినా తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్స్ ఆడియన్స్ కి బాగా నచ్చింది. బాబీ స్టైల్ మేకింగ్ కి మించి బీజిఎం ఇచ్చాడు తమన్. దీంతో నందమూరి ఫ్యాన్స్ తమన్ ఇంటి పేరు మార్చేసి నందమూరి తమన్ ని చేసేశారు. అయితే సినిమా సక్సెస్ మీట్ లో బాలయ్య NBK తమన్ అని పిలిచాడు. బాలకృష్ణ వరుసగా 4 హిట్స్ కొడితే అన్నింటికీ తమనే మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అఖండ 2కు వర్క్ చేస్తున్నాడు. ఇలా 5 సినిమాలు వచ్చిన తర్వాత 6వ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మారుతున్నాడట. అఖండ 2 తర్వాత బాలకృష్ణ వీరసింహారెడ్డి ఫేమ్ గోపీచంద్ మలినేనికి ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాకు తమన్ వర్క్ చేయడం లేదని అనిరుద్ ను తీసుకున్నారన్న న్యూస్ చక్కర్లు కొడుతోంది. గోపీచంద్ మలినేని 8 సినిమాలు తీస్తే డాన్ సీను మినహా అన్ని సినిమాలకు తమనే మ్యూజిక్. వీరసింహారెడ్డిలో 8 ఫైట్స్ ఉంటే ఒక్కో యాక్షన్ కు ఒక్కో బీజిఎం ఇచ్చాడు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని వేరియేషన్స్ ఇవ్వకపోయినా బావ కోసం అదిరిపోయే బీజిఎం ఇచ్చాడు. వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ అవుతున్నా ఇందులో తమన్ ఉండడం లేదట. బాలకృష్ణ గోపీచంద్ సినిమాకు తమన్ ప్లేస్ లోకి అనిరుద్ వస్తున్నాడని తెలిసి నందమూరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తమన్ ప్లేస్ లో మరో మ్యూజిక్ డైరెక్టర్ ని ఊహించుకోలేకపోతున్నారు. జస్ట్ ఫర్ ఏ చేంజ్ కోసం డైరెక్టర్ సినిమాకు 10 కోట్ల దాకా తీసుకునే కాస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ వైపు మొగ్గు చూపుతున్నాడని తెలిసిందే. బాలయ్య తమన్ది హిట్ కాంబోని అయినా మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చేస్తున్నాడు డైరెక్టర్. తమన్ తనకి ఎంత కలిసొచ్చినా డైరెక్టర్స్ హీరో బాలకృష్ణ, గోపీచంద్ ఎవరంటే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇంతకాలం రొటీన్ రోల్స్ తో విసిగిపోయిన కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ తనపై పడ్డ పక్కింటమ్మాయి పరదాను తీసేసింది. గ్లామర్ అయినా పర్ఫార్మెన్స్ అయినా కొత్తగానే కనిపిస్తాను అంటోంది అనుపమ. అదేలాగో మీరే చూడండి. ఫ్యామిలీ హీరోయిన్ గా కనిపించే ముద్దుగుమ్మల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు.
పక్కింటి అమ్మాయిలా ఇంప్రెస్ చేసింది. టిల్లు స్క్వేర్లో నెగిటివ్ రోల్లో గ్లామర్ని గుప్పించింది. ఇలాంటి రోల్ చేయడం ఎందుకు అని అడిగితే ఒకే రకమైన పాత్రలతో విసిగిపోయానని, తనని తాను కొత్తగా చూడాలనుకుంటున్నానని చెప్పింది అనుపమ. టీన్ ఇమేజ్ నుంచి బయటకొచ్చిన అనుపమ చేసిన గ్లామర్ ప్రయోగం ఫలించింది. టిల్లు స్క్వేర్ 68 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. మరోసారి లిల్లీ తీసుకొచ్చిన రొమాంటిక్ ఇమేజ్ నే నమ్ముకోకుండా పరదా వేసుకుంది. కొత్త సినిమా పరదా టీజర్ చూస్తుంటే అనుపమ మరోసారి న్యూ అవతార్లో కనిపించింది. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కంట్రేగుల దర్శకుడు. 19 ఏళ్లకే మలయాళ చిత్రం ప్రేమంతో వెండితెరకు పరిచయమైన అనుపమ ఆతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రేమం తెలుగు రీమేక్, శతమానం భవతితో వరుస హిట్స్ కొట్టి యంగ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అయితే వరుస ఫ్లాప్లు అనుపమ పరమేశ్వరన్ మైండ్ సెట్ ను మార్చేశాయి. టిల్లు స్క్వేర్ లో రూటు మార్చి పరదాతో తనపై ఉన్న రొటీన్ ముసుగును తీసేసింది. హనుమాన్ వచ్చి ఏడాది దాటింది. సంక్రాంతికి వచ్చిన ఈ మైథలాజికల్ సోషల్ మూవీతో దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. రణ్వీర్ సింగ్ తో మోక్షజ్ఞతో సినిమాలు ప్రకటించినా అన్నీ అటకెక్కాయి. లేటెస్ట్ గా మరొక హీరో పేరు తెరపైకొచ్చింది. ఇందులో నిజమెంత? ఇంతకీ ఆ హీరో ఎవరు? హనుమాన్ ను 30 కోట్ల కమ్మితే 157 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. 127 కోట్ల లాభమంటే మాటలు కాదు. ఎంతటి ఘన విజయం సాధించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఏం చేస్తున్నాడు అంటే ఏమీ చేయటం లేదు. అనుకున్న ప్రాజెక్టు ఒక్కటి పట్టాలెక్కడం లేదు. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ అయితే మొదలు కాలేదు. హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మ రణ్వీర్ సింగ్ తో బ్రహ్మరాక్షస్ మూవీని అనౌన్స్ చేశాడు. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ సినిమా ఉండదన్న టాక్ ఫిలిం వర్గాల్లో వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్ తో అనుకున్న బ్రహ్మరాక్షస్ ను ప్రశాంత్ వర్మ మళ్లీ లైన్ లో పెట్టాడు. కథ తనకు బాగా నచ్చడంతో తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాడు. ఈ డ్రీమ్ ప్రాజెక్టును రానాతో తీయాలని ప్రయత్నిస్తున్నాడట. మరి ఈ సినిమా అయినా సెట్స్ పైకి వస్తుందో లేదో చూడాలి. మరి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా ఫిబ్రవరిని అన్ సీజన్ గానే చూస్తుంది. కానీ తెలుగు సినిమాకు అన్ సీజన్ అనేదే లేదు. సమ్మర్, సంక్రాంతి, దసరాకు ఎక్కువగా సినిమాలు రిలీజ్ కావడం కామన్. ఎప్పుడు లేనిది అన్ సీజన్ ఫెబ్లో క్రేజీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. అవేంటో చూద్దాం. ఏ సినిమా రిలీజ్ అయినా స్టూడెంట్స్ కు బాగా నచ్చితే 1-2 సార్లు చూస్తారు. సినిమాను సూపర్ హిట్ చేస్తారు. అయితే మార్చి నుంచి ఎగ్జామ్స్ ఉండడంతో ఫిబ్రవరి అంతా ప్రిపరేషన్ లో మునిగిపోతారు. దీంతో సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ 2025 ఫిబ్రవరిలో 5-6 క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ముందుగా ఫిబ్రవరి 7న తండేల్తో చైతు వస్తున్నాడు. ఇక వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న 3 సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తండ్రి కొడుకులు బ్రహ్మానందం, గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మానందం థియేటర్లలోకి వస్తోంది. తండ్రి కొడుకులు ఇందులో తాత మనవళ్లుగా నటించారు. విశ్వక్ సేన్ అమ్మాయిగా నటించిన లైలా కూడా ప్రేమికుల రోజునే వస్తోంది. మాస్కా దాస్తో ఆకాంక్ష శర్మ జతకడుతోంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో షైన్ స్క్రీన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే టీజర్ తో పాటు ఓ పాటను రిలీజ్ చేశారు. కా హిట్ తో ఫామ్ లోకొచ్చిన కిరణ్ అబ్బవరం మరోసారి లవర్ బాయ్ అవతారమెత్తి దిల్ రుబాతో వస్తున్నాడు. కిరణ్ లవర్ గా రుక్సార్ థిల్లాన్ నటిస్తోంది. విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కొత్త సినిమాలకు ఫిబ్రవరి అన్ సీజన్ అని తెలిసినా సమ్మర్ సీజన్ అంతా ఫుల్ అయిపోవడంతో ముందే వస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ధమాకా హిట్ తర్వాత త్రినాథరావు డైరెక్ట్ చేస్తున్న సినిమా మజాకా 21న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించగా టీజర్ ని రిలీజ్ చేశారు.